రోజు మీకు చూపించే రెసిపీ వచ్చి చాట్. టేస్ట్ అయితే చూసేస్తా. సూపర్ గా ఉందండి. మొత్తం పులుపు ఏంటి, ఇందులో మనం అన్ని వేసాం కదా. ఈరోజు మీకు ఈ రెసిపీని చూపించేస్తాను, చేసే విధానం కూడా చూపించేస్తాను. ఫుల్ వీడియో మీరు చూసేసి ఎలా ఉన్నదనేది నాకు కామెంట్ చేయండి. ముందుగా 2 అవర్స్ మట్టుకి ఎగ్జాక్ట్గా బఠానీ నానబెట్టుకోవాలి. నేను ఒక 1/2 kg కాడికి తీసుకుని పక్కన నానబెట్టుకుని ఉంచాను. 2 గంటలు అయితే మనం వెయిట్ చేసేద్దాం. ఒక 2 గంటలు పూర్తయిన తర్వాత అయితే చాలా చక్కగా నానియండి. మనం కుక్కర్లో వేసుకుని దీంట్లో ఇంకేం కావాలనేది కూడా మనం చూసే కుక్కర్కి అయితే వచ్చేసారండి. ఒకసారి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న కుక్కర్ గిన్నె చక్కగా పెట్టేసుకున్నాక గ్లాసుడు వాటర్తో నానబెట్టుకున్న శనగలు మొత్తం కూడా అందులో వేసేసుకుని ఎగ్జాక్ట్గా ఒక చిలకడ దుంప, 2 ఆలుగడ్డలు అంటే బంగాళాదుంపలు 2 వేసేసుకుని మూత పెట్టుకుని ఒక 5 విజిల్స్ వచ్చేలాగా విజిల్ అయితే అయిపోతుందండి. లాస్ట్ విజిల్ మనం దుంపేసుకుని చూసేద్దాం. మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మనం చూసేసుకుంటే చాలా చక్కగా ఉడికాయండి. ఇందులో నుంచి మనం వేసుకున్నాం కదా. ఈయన చాలా చక్కగా ఉడికాయి. ఇందులో మనం ఉడికినాయి కదండి దుంపలు తీసుకున్న తర్వాత దుంపల్ని చక్కగా మనం పైనుంచి ఇలాగ పైకి చాలా చక్కగా ఉడికాయండి. ఉడికినట్లని మనం ఇలాగ తీసేసుకుని మొత్తం చక్కగా వచ్చేసిందండి. వచ్చేసిన తర్వాత తెల్ల బఠానీ అందుట్లో ఎగ్జాక్ట్గా ఒక మనం 1/2 kg కాడికైతే ఉడకబెట్టుకున్నామండి. అందులో కనీసం ఒక 100 గ్రాముల కాడికైనా సరే అందులో వేసేసుకుని మనం చక్కగా మిక్స్ చేసేసుకునేలాగా బాగా మెత్తగా కుమ్మేసుకోవాలండి. చక్కగా కుమ్మేసుకుని చక్కగా నలిగిన తర్వాత నీట్గా ఇలా తయారవుద్దండి. తర్వాత మనం ఒక హాఫ్ అయితే ఉంచుకున్నాం పక్కన. తర్వాత మనం పేస్ట్ అయితే చక్కగా చేసుకున్నాం. తర్వాత దీన్ని కుకింగ్ కాడికి తీసుకెళ్ళిపోయి ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా మనం ఒకసారి చూసేద్దాం. మన కుకింగ్ కాడికి అయితే వచ్చేసాం. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకుని వేసేసుకుని పేనం చాలా చక్కగా ఎక్కేసింది కాబట్టి అందులో ఎగ్జాక్ట్గా ఒక కప్పు ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకుందాం. తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ఓన్లీ చక్కగా ద్వారగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి స్పూన్ వేసుకోవాలండి. లైట్ గా జీలకర్ర, సరిపడా సాల్ట్, స్పూన్ కారం వేసుకుని ఒకసారి మొత్తం అంతా మనం ఇలాగా చేసుకోవాలి గాయస్. దినుసులన్నీ చక్కగా మొత్తం అన్ని దగ్గరగా వేగిన తర్వాత బాగా నలుపుకున్న మనం అన్నీ వేసుకుని చేసుకున్నాం కదండి. బంగాళాదుంప, బఠానీ ఉడకబెట్టిన అన్నీని తర్వాత ఇవన్నీ కలుపుకొని మనం వేసుకున్నాం కదా. ఇదంతా కూడా వేసేసి తర్వాత ఇలాగ చక్కగా మిక్స్ చేసేయాలి. లైట్ గా చక్కగా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఒక గ్లాసుడు వాటర్ అయితే మనం దాన్ని పోసేసుకుని
దగ్గరగా అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. దగ్గరగా అయితే నీట్గా అయిపోయిందండి. మనం వేసిన దినుసులన్నీ కూడా వాటర్తో సహా చక్కగా దగ్గరగా అయిపోయినాయి. తర్వాత మనం పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకుని ఉంచుకున్నాయి కూడా చక్కగా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇలాగా మనం వేసేసుకుని రుచి ఎలా ఉన్నదనేది చూసేద్దాం ఒకసారి. వేడిగా చాట్ మీద లైట్గా సాల్ట్, అంటే మన సాల్ట్ తక్కువ వేసుకున్నాం అందులోనే. మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ లైట్గా సాల్ట్ వేసుకుని చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, చిన్నగా తరిగి పెట్టుకున్న టమోటా, కొత్తిమీర, లైట్గా నిమ్మకాయ రసం చక్కగా అలా పిండుకుని మనం టేస్ట్ చూసేసి ఎలా అన్ని కలిపేసుకున్న తర్వాత మనం టేస్ట్ అయితే చూసేస్తాను. నేనైతే ఆగలేకపోతున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ ఎప్పుడెప్పుడు చూసేద్దాం అని చెప్పి ఇందులో అన్ని రకాలుగా చక్కగా అన్ని కలిసి నిమ్మకాయ కూడా యాడ్ చేసాం. అయితే ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఇలాగా మన ఇంట్లో దొరికే ఉన్న కాడికే మనం సరిపెట్టుకోకుండా అఫీషియల్ గా చక్కగా మనం చేసుకున్నాం అన్ని. ఇవన్నీ కూడా మీకు నేను చూపించాను. టేస్ట్ అయితే చూసేస్తా. సూపర్ గా ఉందండి. మొత్తం పులుపు ఏంటి, ఇందులో మనం అన్ని వేసాం కదా, ఇవన్నీ కలిసి పంట కిందకి బఠానీ గింజలు తగులుతుంటే మెత్తగా చాలా చక్కగా గ్రైండ్ అయిపోయినట్టు ఉన్నది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఈ రకంగా ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను. అదే రకంగా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి నన్ను సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ, నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.